హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనము వినాయక చవితికి చేసుకునే పాల తాలికలండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం కప్పు కొలతతో నేను బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండేనండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి బెల్లము, ఇంకొక చిన్న పావు కప్పు బెల్లం, ఎందుకంటే మనం పిండి తడుపుకోవడానికి. అలాగే ఆ చిన్న కప్పుతోనే నేను సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టాను. ఒక 2 to 3 అవర్స్ నానితే సరిపోతుంది. దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ముందుగా బెల్లాన్ని కరిగించి పక్కకు పెట్టుకోవాలి. నేను పిండి తడుపుకోవడానికి బెల్లాన్ని కూడా ఇందులోనే కలిపి కరిగించేసుకుంటున్నాను. పాకం ఏం అవసరం లేదండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలు అనేవి తీసుకున్నాను. పాలు ఎక్కువగా ఉంటే మనకి పాల తాలికలు అనేవి చాలా పల్చగా వస్తాయి. నేను ఇక్కడ చిన్న గిన్నె తీసుకున్నాను, అందుకే కాస్త ముద్దగా వచ్చేసింది చిక్కగా. మీరు వెడల్పాటి గిన్నెలో చేసుకుంటే చాలా మంచిదండి. అప్పుడు కొంచెం మనకు పల్చగా పాల తాలికలు సపరేట్గా కనిపిస్తాయి. అలా కొంచెం పాలనేవి మరిగిన తర్వాత నేను కాచి చల్లార్చిన పాలనే మళ్ళీ వేడి చేసి దాంట్లోకి మనం ముందుగానే పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసాను. అవి ఉడికేంత లోపల మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. ఈ పిండిలోకి మనకి పాల తాలికలు కొంచెం చప్పగా అనిపించకుండా పిండి కూడా తీపిగా అనిపించడం కోసం దీంట్లోకి నేను బెల్లం పాకాన్ని వేసే పిండి అనేది ఈ విధంగా ముద్దగా తడిపి పెట్టుకున్నాను. ఒక 5 minutes ఇలా మూత పెట్టి పక్కకు పెట్టేసుకుంటే మనకు పిండి అనేది మంచిగా నానిపోయి ఈజీగా చేసుకోవడానికి వస్తుంది, ఈ విధంగా సాఫ్ట్గా. సో మళ్ళీ చేసుకునే ముందట మనకు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒక 2 minutes అనేది బాగా కలుపుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా తయారైపోతుంది. దాంట్లో నుంచి చిన్న చిన్నగా ఇలా ముద్దలు అనేవి తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో చేసేసుకోవచ్చు ఫింగర్ సహాయంతో. లేదు మనకి ఇలా చేసుకోవడం కూడా కష్టం అనిపిస్తే మనము మురుకులు కానీ మడుగులు అంటాం కదా, సో అవి ఒత్తుకునే మురుకులు అవి ఉంటాయి కదా, సో ఆ ప్రెస్సింగ్ దాంట్లో వేసేసి కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తున్నాను. ఇలా కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నవి, నా దగ్గర ఇవే పెద్ద హోల్స్ ఉన్నది. సో ఇంకాస్త పెద్దగా హోల్స్ ఉన్న దాంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కువ చెయ్యం కాబట్టి ఇంట్లో వరకు దేవునికి నైవేద్యం పెట్టుకునేంత వరకు మాత్రమే చేస్తాం కాబట్టి ఇలా చిన్న కప్పు కొలతతో సరిపోతుందండి. ఇలా ఒక్కసారిగా చేసేసుకోవచ్చు మొత్తాన్ని. ఈ విధంగా అందులో పెట్టేసి ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా చాలా సన్నగా వచ్చేస్తాయి. కాకపోతే మనం చేసుకునే పాల తాలికల గిన్నె అనేది చాలా వెడల్పుగా ఉంటే ఈజీగా అవన్నీ దగ్గరగా ముద్దగా రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు విడిగా కూడా వేసేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇంకా వీటిని ముందుగా ఉడికించి కూడా చేసుకుంటారు. అలా కన్నా ఇలా చేసుకుంటే ఈజీ ప్రాసెస్ అండి. అవన్నీ మనం వేసుకున్న సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయినాక వీటిని వేసేసుకొని వెంటనే గరిటె పెట్టి కదపకూడదు. నేను చిన్న పాత్రలో చేశాను కాబట్టి కాస్త చిక్కగా అయిపోయింది దగ్గరగా. మీరు వెడల్పాటి పాత్రలో ఇదే ప్రాసెస్ చేసుకుంటే విడివిడిగా వచ్చేస్తుంది. మనకు సగ్గుబియ్యం కూడా తొందరగా ఉడికిపోతుందండి, ఎందుకంటే నేను ఒక 3 hours ముందు నానబెట్టాను. సో ఈ విధంగా వాటిని వేసిన తర్వాత ఒకసారి బాగా మనం పట్టుకొని కలుపుకోవచ్చు. ఒక 5 minutes అలా ఉడికించుకున్న తర్వాత మనం బెల్లం పాకాన్ని వేసేసుకోవాలి. బెల్లం పాకం పూర్తిగా చల్లారినాక మాత్రమే ఈ పాలలో యాడ్ చేసుకోవాలండి. వేడిగా ఉండి ఈ పాలు కూడా వేడిగా ఉంటే ఏంటంటే విరిగిపోయి అంత పాలు మనకు పగిలినట్టుగా కనిపించేస్తుంది. ఈ విధంగా బెల్లం పాకాన్ని వేసేసి ఒకసారి గిన్నెనంతా ఊపేస్తున్నాను. బెల్లం పాకం వేసిన తర్వాత ఆ విధంగా ఒకసారి ఊపి పెట్టుకొని ఒక 2 to 3 minutes బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఏంటంటే ఇలా గరిటె పెట్టి కలుపుకోవచ్చండి. మనకు వెడల్పాటి పాత్రలో అయితే ఇదేది ప్రాబ్లం ఉండదు. నేను చేసిన మిస్టేక్ ఇక్కడ వెడల్పాటి గిన్నె పెట్టకపోవడం. మీరు మాత్రం అలా పెట్టి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి నేను డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, అలాగే ఎండు కొబ్బరి వేస్తున్నాను. మీకు నచ్చితే జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను యాలకుల పొడి ఏం వేయట్లేదండి, మీకు నచ్చితే వేసుకోండి. ఓకే, చాలా సింపుల్గా పాల తాలికలు అనేవి రెడీ అయిపోయాయండి. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.